గమనించినట్లయితే 45వ అధ్యాయములో 5వ వచనం మనం చదువుకున్నాం. ఆదికాండ పుస్తకములో ఇందులో ఈ మాటలు చెబుతూ ఉన్నది ఎవరయ్యా అంటే యోసేపు గారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. యోసేపు గారు ఈ మాటలు చెబుతూ ఉన్నారు. ఎవరితో చెబుతున్నారయ్యా అంటే వారి అన్నలతో ఈ మాటలు చెబుతూ ఉన్నారు. శ్రద్ధగా కొన్ని నిమిషములు మనం దేవుని మాటలు వినటానికి ప్రయత్నం చేద్దాం. సమయము తక్కువ ఉన్నది కనుక సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎవరు నిద్రపోకుండా, ఎవరు అటు ఇటు చూడకుండా, ఆలోచన చేయకుండా, సామెతల్లో చెప్పినట్లుగా కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను చూడకుండా నిదానముగా చూచినట్లు అన్నట్లుగా ప్రభు తట్టు చూద్దాం. ప్రభు వాక్యం వినడానికి, మనస్సు వాక్యం మీద కేంద్రీకరించడానికి ప్రయత్నం చేద్దాం. జీవజలధారలు అయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వాక్యము మనము హృదయంలో చేర్చుకుని మన బ్రతుకును, మన జీవితములను, మన ఆత్మలను ప్రభువులో ఎదుగుటకు, వృద్ధి చెందుటకు సహాయము కొరకు ప్రభు వైపు చూస్తూ ఆయన మాటలు వినాలని కోరుకుంటూ, ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ మీకు పిలుపునిస్తూ ఉన్నాను. శ్రద్ధగా విందాము. ఇక్కడ చదవబడిన మాటలు యోసేపు గారు చెబుతూ ఉన్నారు. ఎవరితో చెబుతూ ఉన్నారయ్యా అంటే అతని యొక్క సహోదరులతో చెబుతూ ఉన్నాడు. అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే మీరు చూడండి 45వ అధ్యాయములో, అప్పుడు యోసేపు మొదటి వచనములో 45వ అధ్యాయం మొదటి వచనం, అప్పుడు యోసేపు తన యొద్ద నిలిచిన వారందరి ఎదుట తన్ను తాను అణుచుకొనజాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయుడని బిగ్గరగా చెప్పెను. యోసేపు తన సహోదరులకు తన్ను తాను తెలియచేసుకున్నప్పుడు ఎవరనూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. అంటే యోసేపు తన అన్నలకు తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. అంటే తాను అన్నలకు పరిచయం చేసుకోవడం ఏంటి? అన్నలు, అతను తమ్ముడు. మరి తనను తాను అన్నలకు పరిచయం చేసుకోవటం ఏంటి? అందులో ఒకడు తమ్ముడు ఉన్నాడు లేని మిగిలిన వారందరూ అన్నలే. వారందరికీ తనను తాను పరిచయం చేసుకోవడం ఏమిటయ్యా అంటే యోసేపు వారి అన్నల దగ్గర నుంచి, వారి కుటుంబం దగ్గర నుంచి దూరం అయ్యాడు. వారి అన్నల యొద్ద నుంచి, అలాగే అతని తమ్ముడు బెన్యామీను యొద్ద నుంచి, వారి నాన్నగారు యాకోబు యొద్ద నుంచి, అలాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి యొద్ద నుంచి, వారి కుటుంబము నుంచి, వారి గృహము నుంచి అతడు దూరమయ్యి ఐగుప్తు దేశమునకు రావటము జరిగింది. అయితే తిరిగి మరలా మరి ఐగుప్తు దేశంలోకి వచ్చిన తర్వాత యోసేపు ఒక మంచి అద్భుతమైన అధికారి అయ్యాడు. ఐగుప్తు రాజు ఫరో తర్వాత రాజంతటి వాడుగా యోసేపు అట్టి రీతిగా ఎదిగాడు దేవుని మహాకృపలో. అయితే శారీరకముగా అతనిలో మార్పులు వచ్చి ఉంటాయి. మనుష్యుల వయసు పెరుగుతున్న కొలది శారీరకంగా ముఖ ఛాయలు మార్చబడతా ఉంటాయి. అతడు ఇంచుమించు చిన్న వయసులో 16-17 వయసు ఇంచుమించు ఆ వయసులో అతడు అక్కడి నుంచి ఐగుప్తుకు వచ్చేయడం జరిగింది కనుక అతడు ఈ యొక్క అధికారిగా రాజుగా ఉన్నప్పుడు అతని వయసు ఇంచుమించు 30 సంవత్సరాలు. అయితే మరి 13 సంవత్సరాల గ్యాప్, అప్పుడు 17 సంవత్సరాలు ఉన్నప్పుడు 17 టీనేజ్లో ఉన్నాడు. ఇప్పుడు 30వ సంవత్సరము వయస్సు. అంటే అతని శరీరంలోనూ, అతని శరీరం యొక్క ఆ యొక్క దారుఢ్యములోనూ కొంచెం మార్పులు చేర్పులు ఉంటాయి. అతని వయస్సు, అతని ముఖ కవలికలు అవన్నీ మార్చబడతా ఉంటాయి. అన్నల యొద్ద నుంచి దూరంగా వచ్చి ఇంచుమించు 13, 14 లేదా 15 సంవత్సరాలు గడిచిన ఆ సమయంలో అన్నలకు మరలా తాను కనబడుతూ ఉండగా తనను తాను కనపరుచుకొనుచు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి మొదటి వచనంలోనే, తన్ను తాను అణుచుకోజాలక నా యొద్ద నుండి ప్రతి మనుషుని వెలుపలకు పంపివేయడని బిగ్గరగా చెప్పాను. ఎందుకంటే అక్కడ ఉన్న అన్నలు యోసేపుకు అన్నలు అని యోసేపుకు తెలుసు కానీ, అంటే బెన్యామీను తప్ప, ఆ అన్నలకు యోసేపు అని వాళ్ళకు అతను తమ్ముడు అవుతాడని తెలియదు. ఎందుకంటే యోసేపును అమ్మివేసింది వాళ్ళే ఒకానొక సమయములో. యోసేపు అతని యొక్క గృహానికి, అతని యొక్క తండ్రికి యాకోబుకి, అలాగే వారికి అన్నలకు అతడు దూరం అవడానికి కారణం ఎవరంటే ఆ అన్నలే, ఆ సహోదరులే, ఆ పెద్దవాళ్ళే. అతని కన్నా వయస్సులోను శారీరకముగా పెద్దవాళ్ళే. అయితే ఆ అన్నలకు తనను తాను పరిచయం చేసుకునే సమయంలో, లేదా ఆ అన్నలకు తనను తాను పరిచయం చేసుకునే ఆ ఘట్టములో వారికి యోసేపు
వారికి తమ్ముడు అవుతాడని వారికి తెలియదు. యోసేపు వాళ్ళకి తమ్ముడని తెలుసు కానీ, వారు అమ్మివేశారని వాళ్ళకి తెలుసు కానీ, వాడు ఎటో పోయాడు, వాడి జీవితం వాడి బ్రతుకు ఏమైపోయింది ఇంకా వాళ్ళు పట్టించుకోలేదు. ఎందుకంటే అమ్మేశారు కదా. అమ్మేసిన తర్వాత యజమానుడి దగ్గరికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎవరైతే అమ్మివేయబడ్డాడో అతడు ఆ యజమానుడి దగ్గరే ఉంటాడు, బానిసగా ఉంటాడు. ఆ యజమానుడు ఏం చెప్తా చేస్తాడు. ఇంకా యజమానుడి దగ్గర అతని బ్రతుకు వెళ్ళబుచ్చడం జరుగుతుంది. అయితే యోసేపును ఈ అన్నలు ఒకానొక సమయంలో, అంటే యోసేపుకి ఇంచుమించు 16, 17, 18 ఆ వయసులో ఉండగా అమ్మివేశారు కాబట్టి, అమ్మివేయబడిన ఆ యోసేపు మిద్యానీయులకు అమ్మివేయబడ్డాడు. ఇస్మాయిలీల ద్వారా ఐగుప్తు దేశమునకు చేరాడు. ఐగుప్తు దేశమును చేరిన తర్వాత అక్కడ కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దేవుని మహాకృపను బట్టి ఒక అద్భుతమైన ఎదుగుదల అతని జీవితంలోనూ అతను చూడటము జరిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అయితే వారు ఊహించలేదు అతడు యోసేపు అని. ఆ అధికారి ఎవరైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడో అతడు యోసేపు అని, వాళ్ళకి తమ్ముడవుతాడని వాళ్ళు ఊహించలేదు కదా. వాళ్ళు గుర్తించలేదు, వారు గుర్తుపట్టలేదు. ఎందుకంటే ఐగుప్తులో వస్త్రధారణలు అవన్నీ వేరుగా ఉంటాయి. కొంతమంది ముఖములు కూడా కనబడకుండా కప్పుకునే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఒకవేళ ముఖము కూడా కప్పుకోకుండా ఉన్నప్పటికీ యోసేపు పెద్దవాడిగా ఎదిగాడు. అన్నలు యోసేపును నమ్మిన తర్వాత నుంచి యోసేపు ఐగుప్తుకు వచ్చిన ఆ ఘట్టం ఇంచుమించు 13, 14, 15 సంవత్సరాల వయసు గ్యాప్ కనుక, అంత టైం గ్యాప్ ఉంది కాబట్టి ఆ టైం గ్యాప్ లో అతడు ఎదిగాడు గనక శారీరకముగాను బలపడ్డాడు. ఒక అధికారిగా మంచి ఆహారం తీసుకుంటూ ఒక మంచి హోదా ఉన్నాడు గనక అతడు పరిస్థితులు అవన్నీ మార్పు చెందే కాబట్టి అంత త్వరగా అతడు తమ్ముడు అని వారు చెప్పినా కూడా అంత త్వరగా నమ్మలేదు వాళ్ళు. మీకు అర్థమవుతుందా? అయితే మనం జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ అన్నల దగ్గర ఉన్న ఈ యోసేపు తనను తాను అణుచుకోలేకపోయాడు. ఎందుకంటే అక్కడ కొన్ని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పుడు అన్ని చెప్పడానికి టైం సరిపోదు. మన అంశంలోకి వెళ్ళిపోతాము. జాగ్రత్తగా శ్రద్ధగా దేవుని మాటలు వినండి. ప్రతి మనిషిని, అతడు చుట్టుపక్కల ఉన్న ప్రతి మనిషిని బయటకు పంపించేసాడు. ఓన్లీ 10 మంది అన్నలు ఉన్నారు. అలాగే ఇతను తమ్ముడు బెన్యామీన్ ఉన్నాడు అక్కడ. అలాగే యోసేపు వాళ్ళే ఉన్నారు. మిగిలిన ఆ ఆస్థానములో అతని యొక్క గృహములో ఉన్న వారిని అందరినీ, భటులు, సైనికులు, ఎవరైతే ఒకవేళ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బయటికి పంపించేశాడు. ఇతను ఒక్కడే ఉన్నాడు. తాను అణుచుకోలేకపోతూ ఉన్నాడు. ఎందుకంటే చాలా కాలం తర్వాత అన్నలను చూచాడు. అన్నలంటే మొక్కువే, అన్నలంటే ప్రేమే. కానీ అన్నలే ఒకనాడు అతని మీద పగబట్టి అమ్మివేశారు కనుక వారు ఇతన్ని ఒక రకంగా గాలికి వదిలేశారు. కానీ ఇతని దగ్గరికే మరలా అన్నలు వచ్చిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఆ అన్నల దగ్గర తనను తాను పరిచయం చేసుకోవటానికి ఒకలాంటి దుఃఖం, చాలా వేదనతో కూడిన హృదయంలో నుంచి ఆ బాధ పెలుబుక్కింది. ఎందుకంటే ఒకనాడు అమ్మివేయబడిన ఆ యోసేపు దగ్గరికి ఎవరైతే అమ్మేశారో వాళ్ళే వచ్చి అతని దగ్గర నుంచి సహాయము పొందుకుంటున్నారు. ఆ సమయంలో అతడు వాళ్ళకి తమ్ముడవుతాడని వారు గ్రహించలేదు. అయితే ఆ సమయంలో తనను తాను మరలా పరిచయం చేసుకునే క్రమంలో, నేను మీ యోసేపును, మీ తమ్ముడిని రా బాబు, అన్నలారా, సహోదరులారా అని పరిచయం చేసుకునే క్రమంలో మరి ఇన్ని సంవత్సరాల ఎడబాటు, ఇన్ని సంవత్సరాలు దూరముగా ఉండటం కుటుంబానికి, అన్నలకి ఇన్ని సంవత్సరాలు వాళ్ళకి దూరంగా ఉండడాన్ని బట్టి ఆ బాధ ఒక్కసారి అతని హృదయంలో నుంచి, అతని కన్నుల్లో నుంచి కన్నీరుగా బయటికి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వెలుపలికి పంపివేయడని బిగ్గరగా చెప్పాడు. చాలా కోపంగా చెప్పినట్లుగా అక్కడ అరుస్తూ చెబుతూ, యోసేపు తన సహోదరులకు తనను తాను తెలియజేసుకున్నప్పుడు ఎవరునూ అతని యొద్ద నిలిచి ఉండలేదు. 2వ వచనం చూడండి. అతడు ఎలుగెత్తి ఏడవగా, ఏం చేశాడంట? ఎలుగెత్తి ఏడవగా ఐగుప్తీయులను ఫరో ఇంటి వారును వినిరి. ఐగుప్తీయులు విన్నారు, ఫరో ఇంటి వారు విన్నారు. మరి ఫరో ఇంటి వారికి ఇతని గృహానికి దగ్గర అయ్యుండొచ్చు. చాలా బిగ్గరగా ఏడ్చాడు, చాలా గట్టిగా ఏడ్చాడు. ఎందుకంటే చాలా కాలం తర్వాత అతని అన్నలతో ముఖాముఖిగా అతడు ఎదురుపడినప్పుడు ఆ పరిస్థితిలో అతనికి వచ్చిన ఆ ప్రేమ, లేకపోతే భావోద్వేగము, ఎమోషన్ అని చెప్పుకోవచ్చు, ఒకసారి అతని హృదయంలో నుంచి అతని ఒక వేదన లాగా అతని నోటి ద్వారా, అతని కళ్ళ ద్వారా అది అరుపు రూపంలోను, కన్నీరు రూపంలోను బయటకు వచ్చింది. గట్టిగా ఏడ్చేశాడు. అంటే ఎలుగెత్తి ఏడ్చేశాడు. నిన్నటి దినమున అనుకోకుండా ఒక వీడియో చూస్తూ ఉన్నాను. ఒక స్త్రీ అక్కడ కూర్చుని ఉంది. ఒక వ్యక్తి వెనకాల వచ్చాడు. ఆమెకి అతను కుమారుడు అవుతాడు. అతను దూర దేశాలకు వెళ్ళి చదువుకుని వచ్చాడంట.
సంథింగ్ అక్కడ ఏదో రాసి ఉంది, విదేశాలకు వెళ్ళి వచ్చాడు అన్నట్లుగా. చాలా కాలం తర్వాత ఒకసారి చూసేసరికి ఆమె ఆశ్చర్యపోతూ ఆమె నోరు తెరిచి చాలా ఆనందంతో ఆ బిడ్డ దగ్గరికి, ఆమె యొక్క కుమారుడు కదా అతను, ఆ బిడ్డ దగ్గరికి వెనక్కి తిరిగి వచ్చినప్పుడు అతడు ఆనందంతో వారొకరినొకరు తల్లి కొడుకులు హత్తుకున్నారు. ఒక ఎమోషన్, ఒక భావోద్వేగం అనేది అక్కడ ఉత్పన్నం జరిగింది. ఒక సంతోషం, చాలా కాలం తర్వాత మిమ్మల్ని చూశాను, చాలా కాలం తర్వాత మీ ప్రేమ పొందుకుంటున్నాను, చాలా కాలం తర్వాత నేను ఇచ్చే ప్రేమ మీరు పొందుకుంటున్నారు అనే ఒక సంతోషం, ఒక ఆనందం అనేది అక్కడ ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు యోసేపు 3వ వచనం చూడండి, నేను యోసేపును నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా అని అడిగినప్పుడు అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు. కంగారు వచ్చేసింది వాళ్ళకి. ఏమన్నాడు? నేను యోసేపును అన్నాడు. నువ్వు యోసేపువా? ఏంటి, మేము అమ్మేసింది నిన్నే కదా, నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు అధికారి ఎలా అయిపోయావురా బాబు, నువ్వు రాజు ఎలా అయిపోయావు, ఇంకా నీ పని ఇంక అయిపోయింది, నీ మీద అప్పుడే మేము పగపట్టాం కదా, అప్పుడే నిన్ను గోతులో పడేసాం కదా, అప్పుడే నిన్ను బాధించాం కదా, ఇబ్బంది పెట్టాం కదా, వేదన చెందేలాగా చేశాము కదా, అప్పుడే నిన్ను అమ్మేశాం కదా, నువ్వు ఎటో పోయావు, నీ బ్రతికేటో పోయింది, ఇంకా తెగిపోయిన గాలిపటం లాగా ఆ గాలిపటం ఎటు వెళ్తాదో తెలియదు అన్నట్లుగా నీ బ్రతికి ఎటో ఒకటి పోయిందిరా, ఇంకా అయిపోయింది, పేడ విరుగుడైపోయింది అని అనుకుంటున్న పరిస్థితుల్లో, మా బ్రతుకులు మేము బ్రతుకుతున్న పరిస్థితుల్లో ఈ కరువు వచ్చి పడింది. ఈ కరువు రావటాన్ని బట్టి మేము ఎక్కడికి వచ్చి పడ్డాం, యాకోబు చెప్పాడు, నాన్నగారు చెప్పారని. ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వు యోసేపువా అన్నట్లుగా ఆశ్చర్యపోయారు, షాక్ అయిపోయారు. ఇంకా తమ్ముడిని మర్చిపోయారు. మరలా గుర్తు చేస్తున్నాడు తమ్ముడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడే మీకు ఒక మాట చెప్పనివ్వండి, చాలా మంది దేవుణ్ణి మర్చిపోయారు, దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఓరే బాబు, నేనే దేవుణ్ణి అన్నట్లుగా యేసుక్రీస్తు సువార్త ద్వారా గుర్తు చేస్తా ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ తమ్ముడిని మర్చిపోయారు, కానీ తమ్ముడు గుర్తు చేస్తున్నాడు, నేను యోసేపును, నా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడా, నా తండ్రి ఇంకా బతికున్నాడా? ఎందుకంటే మరి ఇంటికి దూరంగా వచ్చేసారు కదా, 13, 14 ఇంచుమించు ఆ వయసు, ఆ ఏజ్, ఆ టైం గ్యాప్ జరిగింది కదా, 13 to 15 years గ్యాప్ ఏర్పడింది కదా. యాకోబు, నా తండ్రి యాకోబు ఇంకా బతికే ఉన్నాడా? ఎందుకంటే అప్పటికే చాలా ఎక్కువ వయసు. ఎందుకంటే 10 మంది పుట్టిన తర్వాత పుట్టాడు యోసేపు, ఇతని తర్వాత బెన్యామీను పుట్టాడు. అప్పటికే చాలా వయసు, ఇంకా బ్రతికి ఉండటానికి ఛాన్స్ లేని పరిస్థితులు. అందుకే అంటే ఇంచుమించు 100 సంవత్సరాలు ఆ టైం అది అతనికి, యాకోబుకి 100 సంవత్సరాలు దాటేసినవి కూడా చెప్పాలంటే. ఆ పరిస్థితిని బట్టి అతనికి అర్థమైంది ఏంటంటే, ఉన్నాడా లేదా, మా నాన్న బతికే ఉన్నాడా లేదా అన్నట్లుగా ఒక ఆశ్చర్యకరంగా ఒక ప్రశ్న వేస్తే అతని సహోదరులు అతని సముఖమందు తొందరపడి అతనికి ఉత్తరం ఇయ్యలేకపోయారు, సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఏమొచ్చేసిందంటే టెన్షన్ వచ్చేసింది, ఇంకా వాళ్ళు తేరుకోలేదు. ఇప్పుడు ఎవరినైనా మీరు ఇబ్బంది పరిచారండి, ఎవరినైనా మీరు ఇబ్బంది పరిచారు, మీరు ఎవరినైతే ఇబ్బంది పరిచారో వాళ్ళే మీకు అధికారిగా వస్తే, వాళ్ళే మీకు ఏ ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను, లేకపోతే మీ పైన అధికారి గాను, యజమానుడి గాను ఉంటే మీకు ఏమొస్తుందంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకరోజు నేను చిత్రవత చేశాను కదా, ఒకరోజు నేను ఇబ్బంది పెట్టాను కదా, ఇప్పుడు వాళ్ళే, ఆ వ్యక్తే, ఆ స్త్రీయే, లేకపోతే ఆ పురుషుడే నా పై అధికారిగా, నా యజమానుడిగా, నా యజమానురాలుగా ఉన్నారు, లేకపోతే నా పైన అధికారిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా ఉన్నారు, లేకపోతే వార్డు మెంబర్ గాను, లేకపోతే కౌన్సిలర్ గాను ఉన్నారు. అయ్య బాబోయ్, ఒకనాడు నేను చాలా ఇబ్బంది పెట్టాను, ఇప్పుడు నా మీద హింస ఏమన్నా చేస్తారేమో, లేకపోతే నన్ను బాధ పెడతారేమో అనే భయాలు, ఆందోళనలు, టెన్షన్స్ ఉంటాయి కదండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. ఎందుకంటే యోసేపు చిన్నోడే కదా అన్నట్లుగా అన్నలు హింసించారు, బాధించారు. కానీ ఆ యోసేపు వయసులో చిన్నవాడే గాని దేవుని దగ్గర వారందరికన్నా పెద్దవాడిగా నిలబడ్డాడు దేవుని సహాయముతో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే వారు తొందరపడుతున్నారు, అంటే ఉత్తరం ఇవ్వలేకపోయారు, కంగారు పడిపోతున్నారు. తొందరపడమని కంగారు పడిపోతున్నారు, హడావుడి అయిపోతున్నారు. బాబు ఇది ఎక్కడ గొడవరా బాబు, ఈడి చేతిలోకి వచ్చి పడ్డామా, ఒకనాడు ఈయన హింస పెట్టాం, ఈడేం చేసేస్తాడు రా బాబు అని ఏదో లోన, ఏదో గుబులు, ఏదో ఆందోళన. ఒక పక్కేమో తమ్ముడు నువ్వేనా, తమ్ముడు యోసేపు అధికారి నువ్వేనా అని ఒకటే, రెండో పక్కేమో ఏమన్నా చేసేస్తాడేమోనని అదో భయం. తొందరపడిపోయారు. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరకు వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఏంటంట?
అతని దగ్గరికి వచ్చారంట, పిలిచాడు దగ్గరికి రమ్మని. దగ్గరికి పిలిచిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత యోసేపు అంటున్నాడు, ఐగుప్తునకు వెళ్ళునట్లు మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మీరు అమ్మేశారు కదా, ఐగుప్తునికి పంపించేశారు కదా, ఐగుప్తునికి వెళ్ళినట్లు అమ్మి వేశారు కదా, ఆ ఇస్మాయిలీలకి అమ్మేశారు కదా, ఐగుప్తుకు తీసుకొచ్చి వాళ్ళు నన్ను అమ్మేశారు మళ్ళీ పోతిఫర్కి. అయితే నేను ఐగుప్తుకు వచ్చి పడ్డాను కదా, అయితే మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు ఎవరినైతే అమ్మేశారో, ఎవరి పేడైతే విరుగుడైపోయింది అని అనుకున్నారో ఆ వ్యక్తిని నేనేరా బాబు, మీరు అమ్మి వేసిన యోసేపును నేనే. ఒక రోజు రాబోతూ ఉన్నది. ఆ రోజున యేసుక్రీస్తు ప్రభుల వారు యూదుల ఇశ్రాయేలు ప్రజల ఎదురుగా నిలబడినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానం కూడా ఎలాగుంటది? ఒకనాడు పౌలు చెప్పాడు ఏమిటంటే, మీరు సిలువ వేసిన ఆ యేసుక్రీస్తునే ప్రభువుగా దేవుడు చేశాడు. క్షమించండి, పేతురు గారు చెప్పారు అపోస్తల కార్యాల పుస్తకంలో. పౌలు గారు కాదు, పేతురు గారు చెప్పారు, మీరు సిలువ వేసిన ఆ యేసుక్రీస్తునే ప్రభువుగా దేవుడు చేశాడు అని పేతురు గారు చెప్పారు అపోస్తల కార్యముల పుస్తకంలో. ప్రకటన గ్రంథం ప్రకారం యోధా జనాంగం ఎదుట, ఇజ్రాయెల్ ప్రజల ఎదుట యేసుక్రీస్తు నిలబడినప్పుడు ఒక రోజు వస్తుంది, అప్పుడు మీరు సిలువ వేసిన వాడిని నేనేరా బాబు, నేనే దేవుడను అని ఇజ్రాయెల్ ప్రజలకు ప్రత్యక్షపరుచుకుంటాడు దేవుడు ఒక రోజున. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇజ్రాయెల్ ప్రజలకైనా దేవుడు అంటే అందరికీ యేసుక్రీస్తు ప్రభువు గనక, అందరికీ యేసుక్రీస్తు దేవుడు గనక, ఆయన ఇప్పుడు ఈ మైక్ శబ్దం ద్వారా, సువార్త ద్వారా, దేవుని వాక్యము ద్వారా, టీవీలో వస్తున్న దేవుని వాక్య ప్రసంగాల ద్వారా, లేకపోతే గోడల మీద రాళ్ల మీద అక్కడక్కడ కనబడుతూ ఉన్న దేవుని వాక్య సువార్త ద్వారా ప్రకటిస్తూ ఉన్నాడు. ఏమని ప్రకటిస్తున్నాడంటే, ఒకరోజు నేను సిలువ వేయబడ్డాను, ఆ మనుషులు నన్ను సిలువ వేసి చంపేశారు, అయితే ఆ సిలువ వేయబడిన నేను మీ కొరకే సిలువ వేయబడ్డాను, నేను తిరిగి లేచాను, నేను పునరుద్ధారుణ్ణి, ఒకనాడు సిలువ వేయబడిన నేనే తిరిగి లేచిన పునరుద్ధానుడైన నేనే దేవుడను అని తనను తాను ప్రకటించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదే అంటున్నాడు ఇక్కడ, మీరు అమ్మి వేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. మీరు నన్ను అమ్మేశారు కదరా అన్నలారా, సహోదరులారా, మీరు అమ్మి వేసిన ఆ యోసేపును నేనే అని చెబుతూ ఇప్పుడు మన ప్రసంగం మొదలవుతుంది. శ్రద్ధగా వినండి. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మేశారు కదా, అమ్మి వేసినందుకు దుఃఖపడద్దు, బాధపడద్దు. అప్పుడు మీకు దుఃఖం లేదు, అప్పుడు డబ్బులు వచ్చినాయి కదా, నా పేడ పోయిందని అనుకున్నారు కదా, అయితే అప్పుడు మీకు డబ్బులు వచ్చిందని సంబరపడిపోయారు, యాకోబు దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పారు. అయితే విషయం ఏమిటంటే, మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడద్దు, అప్పుడు దుఃఖం లేదు. ఇప్పుడు ఏ సమయంలో యోసేపు ఎదురుగా వారు నిలబడ్డారో అప్పుడు వాళ్ళకి దుఃఖం వస్తూ ఉన్నది. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వారు శారీరకంగా, వయస్సు పరంగా ఎదుగుతున్న కలది వారి మనస్సులు, వారి హృదయాలు కొద్దిగా మార్పు చెందుతూ ఉంటాయి. వారు కొద్దిగా ముందు కరుగ్గా ఉన్నవారేమో తర్వాత కొద్దిగా కొంతకాలానికి మెత్తనయ్యే పరిస్థితులు ఉంటాయి. అందరికీ కాదు కొద్దిమందికి. ఇప్పుడు ఆ తమ్ముడు కనబడ్డాడు, వాళ్ళు కంగారు పడిపోతున్నారు, వాళ్ళకి టెన్షన్ వచ్చేస్తుంది, అతను ఏం చేసేస్తాడో అని. ఎందుకంటే యోసేపు ఇప్పుడు తమ్ముడు మాత్రమే కాదు, అతను అధికారి. ఒకనాడు హింస పెట్టారు కదా మరి, ఒకటి. రెండో విషయం ఏమిటంటే, అప్పుడు తమ్ముడిని మేము అలా చేశామా అని ఆ సందర్భాన్ని గుర్తు చేసినప్పుడు ఒకలాంటి బాధ వస్తుంది. ఆ సమయంలో అతడు ఎంత బ్రతిమాలు ఉంటాడేమో, ఆ సమయంలో ఎంత అన్నలారా అలా చేయొద్దు అన్నలారా అని చెప్పి వేడుకున్నాడేమో. అవేవి బైబిల్లో రాసిలేదు, కానీ చేస్తారు కదండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా ఒకళ్ళు కొడుతుంటే, అబ్బా బాగా కొట్టారు, 2 దెబ్బలు కొట్టంటారా? లేదు, అయ్యి బాబు నన్ను కొట్టొద్దు అని వేదన చెందుతారు కదా. అవసరమైతే ఇవి కాళ్ళు కాదు చేతులు కాదు కాళ్ళు అనుకోని ఏ పడితే పట్టుకుంటారు కదా. ఇంకా విషయం ఏమిటంటే, అతను హింసించింది, అతను బాధించింది ఎవరో? వాళ్ళ అన్నలే.
అప్పుడు మరి అతనికి చనువును బట్టి అన్నలారా అలా చేయొద్దు, అన్నలారా అయ్యో నన్ను గోతులో పడేద్దు, అన్నలారా నన్ను గోతులోంచి బయటకు తీయండి, అన్నలారా సహోదరులారా అయ్యో అలా చేయొద్దు, అన్నలారా ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత అమ్మేస్తుంటే అయ్యో నన్ను అమ్మేయద్దు, అన్నలారా నన్ను అమ్మేయొద్దు, అయ్యో అలా చేయకండి అన్నలారా అని ఎంతో ఏడ్చుంటాడేమో, బాధపడుంటాడు. ఎందుకంటే అతను ఎవడొస్తుడు 17, 18, 16 ఆ వయస్సు కాబట్టి, ఇంచుమించు అప్రాక్సిమేట్ గా ఇంచుమించు ఆ వయసు కాబట్టి, ఆ వయసును బట్టి అతను ఇంకా యవ్వన దశలోనే ఉన్నాడు కదా, ఇంకా సరైన యవ్వన దశలోకి వెళ్ళలేదు, కానీ ఒక రకంగా యవ్వనస్తుడే కాబట్టి, టీనేజరే కాబట్టి అతనికి చాలా బాధ ఉంటది. కుటుంబానికి దూరం అయిపోతున్నాడు. స్వయాన అన్నలే చాలా బాధ, వేదన, ఇబ్బంది పరుస్తున్నారు, అమ్మేశారు. నాన్న కనపడడు. ఇప్పుడు ఎప్పుడు యాకోబు దగ్గర తిరుగుతూ ఉండేవాడు. యాకోబు యోసేపుని ఎంతో ప్రేమించాడని వాక్యం చెబుతూ ఉన్నది. ఆ ప్రేమకు దూరం అయిపోతున్నాడు, కుటుంబానికి దూరం అయిపోతున్నాడు, ఇంటికి దూరం అయిపోతున్నాడు. అయితే ఎంతో వేదన, ఎంతో బాధ, ఎంతో దుఃఖము అతని హృదయంలో, అతని నోటి వెంట, అతని కళ్ళ వెంపట అయ్యో ఆక్రందన. అయితే అప్పుడు అవేవి వాళ్ళకి తెలియదు, వాళ్ళు గొంతులేసి ఉండొచ్చు. కానీ ఆ సమయంలో యోసేపు ఎదురుగా నిలబడినప్పుడు వాళ్ళకి దుఃఖం వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకనాడు జరిగిన ఆ సందర్భం అంతా ఒకసారికి వాళ్ళ కళ్ళెదురుగా వచ్చేసి ఉండొచ్చు. ఒక స్క్రీన్ ప్లే లాగా, ఒక తెర వేసినట్లుగా వాళ్ళ కళ్ళెదురుగా జరిగిన ఆ దృశ్యం అంతా గుర్తొచ్చి ఉండొచ్చు. ఆ గుర్తుకు రావడాన్ని బట్టి వాళ్ళు వెంటనే దుఃఖించి కూడా ఉండొచ్చు. అందుకే అంటున్నాడు, దుఃఖపడుకుడి, అమ్మి వేసినందుకు దుఃఖపడొద్దు. నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. మీరు సంతాపం చెందొద్దు, పశ్చాత్తాపడొద్దు, బాధపడొద్దు. జరిగింది తప్పే, నన్ను అమ్మేశారు, ఓకే నేను బాధపడ్డాను, ఓకే మీరు డబ్బులు వచ్చి సంతోషించారు, ఓకే ఇక్కడికి నేను వచ్చి పడ్డాను. అయితే నేను ఐగుప్తుకు రావడానికి మీరు అమ్మేశారని మీరు దుఃఖపడొద్దురా బాబు, మీరు సంతాపపడొద్దురా బాబు అని చెప్పి ఒక అద్భుతమైన రహస్యం చెప్తున్నాడండి. ఇక్కడ ఏమన్నాడంటే, ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు కొట్టేసినట్టు, వాళ్ళు గోతులో వేసేసినట్టు, వాళ్ళు ఇబ్బంది పరిచినట్టు, వాళ్ళు అమ్మేసినట్టు అది భౌతికమైన దృశ్యాలకి కనబడుతూ ఉన్నది. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే, దేవుడు ఏం చేశాడంటే యోసేపుని ఐగుప్తుకు పంపించాడు. ఇప్పుడు యోసేపు దగ్గరికి వెళ్ళి నాన్న యోసేపు అని దేవుడు దర్శనంలో కనపడి ఐగుప్తుకి వెళ్ళు అని చెప్పొచ్చు. కానీ దేవుడు అలాగా చెప్పలేదు. అప్పటికే 2 దర్శనాలు ఇచ్చాడు. ఏమిటి ఆ 2 దర్శనాలు అంటే, మీరు చూసినట్లయితే ఒకసారి మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాము. ఏమిటి ఆ 2 దర్శనాలు అంటే, ఆదికాండ పుస్తకము 37వ అధ్యాయము 6-7 వచనాలు చూడండి. 7వ వచనం చదువుతున్నాను చూడండి. 37వ అధ్యాయం. అదేమనగా, మనము చేనులో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకుని నా పనకు సాష్టాంగపడినని చెప్పాను. అంటే ఇక్కడ దేవుడు అతనికి ఇచ్చిన కళ చెబుతూ ఉన్నాడు. నా పన లేచి నిలుచుండగా, అక్కడ పనలు ఉన్నాయంట, ఆ పనలు వాళ్ళే కడుతున్నారంట. యోసేపు పన లేచి నిలుచుందంట. అయితే అన్నలు ఉన్నారు, ఆ అన్నలు 10 మంది అన్నలు ఉన్నారు కదా, వాళ్ళ పనలు మాత్రము ఆ యోసేపు పనకు చుట్టూ సాగిలి పడినట్లుగా ఉందంట. అంటే యోసేపు పన ఒక్కటే నిలిచి ఉంటే చుట్టూ ఆ పనలు ఏమైనాయి అంటే యోసేపు పనకు సాగిలి పడ్డాయి. అంటే యోసేపు యొక్క పనకి యొక్క అధికారానికి ఆ పనలు ఒప్పుకున్నాయి. అంటే యోసేపు ఒక అధికారి అవుతాడని దేవుడు ఎప్పుడో కలలోనే చూపించాడు. యోసేపుకి నీవు ఒక గొప్పవాడివి అవుతావు, నీవు మీ అన్నల కన్నా గొప్పవాడివి అవుతావు, ఒక అద్భుతమైన ఒక అధికారి అవుతావని దేవుడు ఎప్పుడో ముందుగానే చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ తర్వాత ఇంకొక కళ ఇచ్చాడు చూడండి. 9వ వచనము. అతడు ఇంకొక కళకని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరొక కళకంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియచెప్పినప్పుడు అతని తండ్రి అతనితో, నీవు కనిన ఈ కళ ఏమిటి? నేను నీ తల్లియు నీ సహోదరులు నిత్యముగా వచ్చి నీకు సాష్టాంగపడుదుమా అని అతని గద్దించెను. ఇక్కడేంటంటే సూర్య చంద్రులను 11 నక్షత్రములను యోసేపుకు సాగిలపడ్డాయంట.
యోసేపుకి సాగిలపడ్డారంట. ఎవరో సూర్య చంద్రులంట, 11 నక్షత్రాలంట. ఆ 11 నక్షత్రాలు ఏమిటంటే అతని తమ్ముడు బెన్యామీన్ ఒకడు, అతనికి పైన 10 మంది అన్నలు, అంటే 11 మంది నక్షత్రాలు. అలాగే సూర్యచంద్రులు ఎవరంటే యాకోబు, యాకోబు భార్య. అందుకే నేనును నీ తల్లియు నీ సహోదరులను నిశ్చయముగా వచ్చి నీకు సాష్టాంగ పడుదుమా అని అతని గద్దించెను. అంటే దేవుడు ముందుగానే కళల రూపంలో తెలియజేశాడు. మరి దేవుడు ముందుగానే కళల రూపంలో తెలియజేసినప్పుడు ఆ కళ రూపంలోనే యోసేపు ఐగుప్తుకి వెళ్ళాలయ్యా, నేను నీకు 2 కళలు చూపించాను కదా, ఆ కళలు జరగాలంటే నువ్వు ఇక్కడ ఉంటే పని జరగదు, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపో. నేను నీకు చెప్పినట్లుగా నీ పన లేచి నిలబడుతుంది, నేను నీకు చెప్పినట్లుగా నీకు సూర్య చంద్రులు నక్షత్రాలు సాగిలపడతారని చూపించాను కదా, అవి జరుగుతుందయ్యా యోసేపు అని డైరెక్ట్గా చెప్పేచ్చు కదా. నూతన నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక యోసేపు ఉంటాడు. మళ్ళీ ఎవరా యోసేపు? మరియ భర్తగా పిలువబడిన యోసేపు. ఎవరు ఆ యోసేపు? యేసుక్రీస్తుకి నాన్నగా, పరోక్షంగా ఒక నాన్నగా పిలువబడిన, శారీరకమైన నాన్నగా పిలువబడిన ఒక యోసేపు ఉంటాడు. ఆ యోసేపుకు దర్శనమందు దూత ప్రత్యక్షమయ్యింది అని వాక్యాలు మనకి కనపడతాయి. ఇంచుమించు 3 సార్లు కనపడతాయి మనకి. స్వప్నమందు యోసేపుకు దూత ప్రత్యక్షమై, స్వప్నమందు దూత యోసేపుతో మాట్లాడాడని అలాగా మనకి వాక్యాలు కనపడతాయి మత్తయి సువార్త మొదటి 2 అధ్యాయాలలో. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఆ యోసేపుకి ఎలాగైతే కనపడి అక్కడ ఒక మాట ఉంటుంది, అది విచిత్రం. అక్కడ ఏంటి? ఆ యోసేపుతో మాట్లాడుతూని ఐగుప్తుకి నువ్వు వెళ్ళు హేరోదు చచ్చిపోయేంత వరకు, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు శిశువుగా ఉన్నాడు కనుక అతన్ని చంపుదామని చూస్తున్నారు కాబట్టి ఆ హేరోదు చచ్చిపోయేంత వరకు మీరు ఇక్కడ ఉండొద్దు, ఐగుప్తుకి వెళ్ళిపో అని స్వప్నమందు దేవదూత ద్వారా దేవుడు చెప్పాడు. సేమ్ ఈ యోసేపు ఉన్నాడు కదా, ఈ యోసేపు కూడా ఐగుప్తుకి వెళ్ళిపో అని చెప్పి ఒక దేవదూతను పంపించవచ్చు కదా, యేసు ప్రభువే దర్శనం ఇవ్వచ్చు కదా, లేకపోతే దేవుని దూతను పంపించవచ్చు కదా, లేకపోతే స్వరము ద్వారా అబ్రహాముకి ఎలాగైతే యెహోవా వాక్కు ప్రత్యక్షమాయెను అన్నట్లుగా ఆ స్వరం వినిపించవచ్చు కదా, ఇంకొక కళ చూపించవచ్చు కదా, నువ్వు ఐగుప్తుకి వెళ్ళిపోతున్నట్టు ఒక కళ చూపించవచ్చు కదా. అవేవి చూపించలేదు, అవేవి చెప్పలేదు. కానీ జరిగిన పరిస్థితుల యొక్క అంతము జాగ్రత్తగా వినండి. అతడు 17వ ఏట అక్కడి నుంచి వచ్చేసాడు అన్నాను కదా, అతడు 30, 31, 32 ఇంచుమించు ఆ ఏజ్లో ఉన్నాడు. అతడు వాళ్ళతో మాట్లాడుతున్న సమయంలో అప్రాక్సిమేట్గా ఇంకా ఎక్కువే ఉండొచ్చు, కానీ 30 దాటి వయసు ఉంది అతనికి. అయితే ఆ సమయములో అతడు వాళ్ళకి చెబుతున్న మాట ఏమిటంటే, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు, దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎందుకు నన్ను ఐగుప్తు నేను వచ్చాను అంటే, మీరు నన్ను అమ్మి వేశారు కదా, అందుకు నేను ఐగుప్తు రావటం కాదు, అందుకు మీరు దుఃఖపడొద్దయ్యా అన్నలారా, సహోదరులారా. తమ్ముడు బెన్యామీను అంటే బెన్యామీనుగా తెలియదులేండి. సహోదరులారా, మీరు కంగారు పడద్దు, భయపడద్దు, దుఃఖపడద్దు, సంతాపం చెందొద్దు. విషయం ఏమిటంటే నేను ఇక్కడికి రావటానికి కారణము దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చాడు. ఎందుకంట? ప్రాణరక్షణ కొరకు. ప్రాణరక్షణ కొరకు, ఈ మాట పట్టుకోండి, ప్రాణరక్షణ కొరకు. ఎందుకంటే దేవుడికి తెలుసు ఆ దినములలో ఒక భయంకరమైన కరువు వస్తుందని. భయంకరమైన కరువు వచ్చినప్పుడు చాలా మంది ప్రజలకు, ఇంకా చెప్పాలంటే భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆహారము దొరకని పరిస్థితులు ఏర్పడతాయి అని దేవునికి ముందుగానే తెలుసు. ఎందుకంటే దేవునికి భవిష్యత్ జ్ఞానము తెలుసు. ఉన్నవాడు అనువాడు భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉన్నవాడు అయ్యున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకి సమస్తము తెలుసు. మన పుట్టుక, మన జీవితం, మన చావు తర్వాత జీవితం, మన పుట్టక ముందు ఉన్న పరిస్థితులు సమస్తము యేసుక్రీస్తుకు తెలుసు. ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ యేసుక్రీస్తుకు తెలుసు. ఆయనకు మరుగై ఏది ఉండలేదు, ఉండనేరదు, ఉండబోదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమస్తము ఎరిగిన వాడు యేసుక్రీస్తు. సమస్తమా అండి? సమస్తము ఎరిగిన వాడు. ఏదో ఉదాహరణకు 2-3 చెప్పండి. నా ఎదురుగా, చర్చికి ఎదురుగా ఒక చెట్టు ఉంది. ఆ చెట్టుకి ఎన్ని ఆకులు ఉన్నాయో కూడా ఆయన ఇట్టే చెప్పగలడు. వర్షం ఇప్పుడు గట్టిగా పడింది అనుకోండి, ఎన్ని చినుకులు పడ్డాయో కూడా ఆయన చెప్పగలడు. ఆయనకు మరుగైనదేదీ లేదు. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు.
నీ తల వెంట్రుకలన్నీ ఆయనకు లెక్క తెలుసు. నీకే తెలీదు, ఆయనకు తెలుసు. నీ లోపల ఎన్ని ఎముకలు ఉన్నాయో, ఎన్ని కండరాలు ఉన్నాయో, నీ ఒంటి మీద, నీ శరీరం మీద ఎన్ని స్వేద రంధ్రాలు ఉన్నాయో, ఎన్ని రంధ్రాలు బూయబడి ఉన్నాయో, ఎన్ని రంధ్రాలు తెరవబడి ఉన్నాయో అన్నీ తెలుసు ఆయనకి. సమస్తము ఎరిగిన వాడు ఆయన, ఆయనకు మరుగైనదేదీ లేదు. అయితే మనం శ్రద్ధగా వినటానికి ప్రయత్నం చేద్దాము. అన్ని ఎరిగిన వాడు యేసుక్రీస్తు. ఈ భూమి మీద కరువు వస్తుందని చెప్పి ఆ దినములలో, యోసేపు ఉన్న దినములలో యోసేపుకు తెలియదు, దేవునికి తెలుసు. అయితే ఆ దేవుడు ఏమి చేశాడంటే ప్రజలను కాపాడడానికి, ప్రజలను రక్షించడానికి, ప్రాణరక్షణ, ప్రజల ప్రాణాలను కాపాడడానికి ఏమి చేశాడంటే ఒక వ్యక్తిని ఐగుప్తుకు పంపించాలి అని అనుకున్నాడు. ఆ వ్యక్తి యోసేపు అని దేవుడు డిసైడ్ చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోసేపు ఐగుప్తుకు రావటాన్ని బట్టి పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. పోతీఫర్ ఎవరయ్యా అంటే ఐగుప్తు రాజైన ఫరో దగ్గర ఉన్న సైన్యాధిపతి. ఆ పోతీఫర్ ఇంట్లో కొంతకాలం ఉన్న తర్వాత జైలుకు పంపివేయబడ్డాడు. జైల్లో యాతన అనుభవించాడు. ఆ యొక్క యాతన ముగించబడిన తర్వాత అతడు రాజు ఆస్థానములో రాజు చేత పిలవబడిన వాడై, రాజుకు వచ్చిన ఒక కళకు అర్థము చెప్పిన వాడై, రాజు చేత ఎంపిక చేయబడిన వాడై, రాజు తర్వాత రాజంతటి హోదాలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా. అయితే ఆ యొక్క యోసేపు ముందుగానే ఐగుప్తు రావాలని దేవుడు నిర్ణయించాడు. అందు నిమిత్తం ఏమి చేశాడంటే పరిస్థితులను కల్పించాడు, పరిస్థితులను అనుమతించాడు. జాగ్రత్తగా వినండి. పరిస్థితులను అనుమతించినప్పుడు ఆ పరిస్థితుల్లో యోసేపు ఏమి కలిగి ఉన్నాడయ్యా అంటే దేవుడు ఇచ్చిన కలలను కలిగి ఉన్నాడు. ఆ మాట మీకు అర్థమైందా? ఆ పరిస్థితుల్లో యోసేపుకు ఉన్న ఒక అద్భుతమైన దర్శనం ఏమిటంటే యోసేపుకు దేవుడిచ్చిన కళలు ఉన్నాయి. చూసారా? 2 కళలు. ఏమిటి? యోసేపు పన కడుతున్నాడు. అలాగే అతనికి ఉన్న సహోదరులు పనలు కడుతున్నారు. సహోదరుల పనలు యోసేపు పనకు ఎదురుగా సాష్టాంగ పడింది. అదొక కళ. రెండో కళ సూర్య చంద్రులు అలాగే 11 నక్షత్రములు యోసేపు ఎదుట సాగిలపడ్డాయి. అదొక కళ. ఈ 2 కళలు కలిగిన వాడిగా యోసేపు ఉన్నాడు. ఒకవేళ ఆ సమయంలో అన్నలు కొడుతున్నప్పుడు, అన్నలు ఇబ్బంది పరుస్తున్నప్పుడు దుఃఖం కలిగిందేమో, బాధ కలిగిందేమో, కానీ అతడికున్న ఒక నిరీక్షణ, అద్భుతమైన విశ్వాసం ఏమిటంటే దేవుడిచ్చిన కళలు, దేవుడిచ్చిన ఆ కళల యొక్క భావము, దేవుడిచ్చిన కళల యొక్క అర్థము అతని మనస్సులో, అతని హృదయములో వేళ్ళూరుకుపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు అర్థమవుతుందా? ఒక భూమిలో ఒక చెట్టు ఎలాగైతే వేర్లు లోపల కంట వెళతాయో ఆ చెట్టును పడగొట్టడం చాలా కష్టము. అలాగే అతని లోపల, అతని హృదయములోను, అతని మనస్సులోను, అతని అంతరంగములోను, అతని ఆత్మలోను ఏమున్నాయ్యా అంటే ఆ 2 కళలు ఉన్నాయి. ఆ 2 కళలు కలిగిన వాడిగా, ఆ 2 కళలు గట్టిగా పట్టుకున్న వాడిగా, ఆ తర్వాత ఐగుప్తుకు వచ్చేసిన తర్వాత కూడా, అన్నలకు దూరం అయిపోయిన తర్వాత కూడా, ఎవరు ఎంత బాధ పెట్టినా కూడా, పోతీఫర్ ఇంట్లో బాధలు కలిగినా కూడా, జైల్లో ఇబ్బందులు కలిగినా కూడా, అతను కలిగి ఉన్న ఆ 2 కళలు అతన్ని బలపరుస్తూ, అతన్ని బ్రతికిస్తూ, అతన్ని నడిపిస్తూ, ఒక సమయం వచ్చాక ఆ కళల అర్థం ప్రకారం అతడు అట్టి అధికారము కలిగిన వ్యక్తిగా మార్పు చెందటానికి ఆ కళలు ఉపయోగపడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ కళల్లో చెప్పబడినవి నెరవేర్చబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ఆ కళలు అతడు కనిన కళలు కాదు, అతనికి దేవుడిచ్చిన కళలు. అతనికి దేవుడిచ్చిన కళలు ఏంటంట? అతనికి దేవుడిచ్చిన కళలు. చూడండి,
6వ వచనంలో 37వ అధ్యాయం ఆదికాండంలో అతడు వారిని చూచి నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి. మరి అదేంటండి పాస్టర్ గారు, నేను కనిన ఈ కలను మీరు దయచేసి వినుడి అని అన్నాడు యోసేపు. మరి దేవుడిచ్చిన కలలు అంటారు మీరు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే అతని కలలోనికి, అతని మనస్సులోనికి, ఆ నిద్రలో అనుగ్రహించింది దేవుడే. అతని మనస్సులోనికి వచ్చినప్పుడు అతడు కన్నాడు. అర్థమైందా మీకు? అతను కన్నాడు. ఇక్కడే మీకు ఒక అద్భుతమైన ఒక రహస్యం చెప్తాను, వినండి. 37వ అధ్యాయంలో ఇంకో మాట కూడా ఉంది, ఇంకో కళ ఉంది కదా. ఆ కళ కూడా మీరు చూస్తే, ఇదిగో 9వ వచనంలో, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని, ఇదిగో నేను మరి ఒక కళ కంటిని. కళ కంటిని. చాలా మంది కళలు కంటారు, అవి పగటి కళలుగానే ఉండిపోతాయి. అయితే యోసేపు కనిన కళ పగటి కళ కాదు, నెరవేర్చబడిన కళ, నెరవేర్చబడబోయే కళ. అది అతని జీవితంలో కనబడే కళ. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు గమనించండి, అతడు కనిన కళే. అయితే అతడు కనటానికి ఆ కళనిచ్చింది ఎవరంటే దేవుడే. అందుకే దేవుడు ఇచ్చిన ఆ కళ అతనికి గుర్తుండేలాగా చేసింది దేవుడే. ఆ కళ నెరవేర్చబడతది అని చెప్పి అది విశ్వాసం కలిగించింది దేవుడే. అర్థమైందా మీకు? దేవుడు, గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి విశ్వాసాన్ని కలిగింపజేయటానికి దేవుడు కళలు అనుగ్రహిస్తాడు, దర్శనాలు అనుగ్రహిస్తాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, పాటల ద్వారా బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించండి బిడ్డలారా, ఆయన అంటే ఎవరు? యోసేపుకి కళ వచ్చింది. నేను కళ కన్నాను, నేను కళ కన్నాను అని చెప్పి అతను చెబుతూ ఉన్నాడు కదా. ఆ కళ, అతని లోపల వచ్చిన ఆ కళ దేవుడిచ్చిన కళ. అందుకే అదంతా జాగ్రత్తగా అతను గుర్తుండేలాగా దేవుడే చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు చెయ్యకపోతే అది గుర్తుండదు. దేవుడు చెయ్యకపోతే అది గుర్తుండదు. మీరు ఆలోచన చేయండి. మీరు నిద్రలో ఉండగా చాలా కళలు వస్తాయి, కానీ ఆ కళలు ఉదయం అయ్యాక గుర్తుండవు. కానీ ఒకటి గుర్తుంటది, కళ వచ్చిందని గుర్తుంటది అంతే. ఏదో పిచ్చ కళ, పాడు కళ అని ఏదో అనుకుని కొట్టిపాడేస్తూ ఉంటారు. అయితే కళల్లో మళ్ళీ రకాలు ఉన్నాయి. ఎప్పుడైనా వీలైతే కళ గురించిన విషయాలు మనం మాట్లాడుకుందాం. దర్శనాల గురించిన విషయాలు దేవుని చిత్తమైతే మాట్లాడుకుందాం. అయితే యోసేపుకు వచ్చిన కళ దేవుడిచ్చిన కళ, దేవుడిచ్చిన కళ. అందుకే స్పష్టంగా ఇచ్చాడు, క్లారిటీగా ఇచ్చాడు, అది అతనిలో ఉండేలాగా ఇచ్చాడు. ఆ కళ అతడు గ్రహించేలాగా ఇచ్చాడు. ఆ కళ చుట్టుపక్కల ఉన్న వారికి అర్థమయ్యేలాగా కూడా ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని అర్థం కావలేండి, కొన్ని లోతుగా ఆయన కళలు ఇస్తాడు, అది వేరే సబ్జెక్టు. నెబుకద్నెజరు రాజుకి ఇచ్చాడు, ఈ ఫరోకు కూడా ఇచ్చాడు, అది వేరే సబ్జెక్ట్. మళ్ళీ కళలో మళ్ళీ స్థాయిలు ఉంటాయి. అన్ని కళలో ఒకటి కాదు, అందరి కళలో ఒకటి కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే దేవుడిచ్చిన కళ అతను కన్నాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా మాట పట్టుకోవాలా. దేవుడే కళ ఇచ్చాడు, ఆ కళ అతనిలోనికి వస్తున్నప్పుడు దానిని చాలా జాగ్రత్తగా అతను రిసీవ్ చేసుకున్నాడు. ఏదో పాడుకల్లే అని చెప్పి తీసి పడేయలేదు, లేకపోతే వెంటనే మేలుకొని ఏమీ లేదులే అన్నట్లుగా కొట్టి పడేయలేదు. అర్థమవుతుందా మీకు? అంటే దేవుడు మనకిచ్చిన ఆ కళను మనం కనాలి. ఈ మాట శ్రద్ధగా పట్టుకోండి. దేవుడు మనకిచ్చిన కళను కనాలి. ఇప్పుడు ఒక గర్భవతి ఎలాగైతే బిడ్డని కంటదో అలాగే ఆ కళను మనం కంటున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కళ నిజ రూపంలోనికి వస్తుంది. అతడు కళ కన్నాను అని చెప్పినప్పుడే అది నిజ రూపంలోకి వచ్చేసింది. ఆ నిజ రూపం కనబడడానికే 13 సంవత్సరాలు పట్టింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే విశ్వాసమునున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వే కళ కంటే ఆ కళ జరిగిపోతుందని నేను చెప్పట్లా. దేవుడిచ్చింది దాని గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను.
దేవుడిచ్చిన దాని గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఇక్కడే మీకు ఒక విషయం చెప్పనివ్వండి, దెయ్యాలు కూడా కలలిస్తాయి. మనం సొంతంగా మనం కనే కళలు ఉంటాయి. వాటి గురించి నేను మాట్లాడట్లేదు. సరే, శ్రద్ధగా వినండి, సమయం లేదు, ముగిస్తాను. అతడు కనిన కళలు జరుగుతాయని అతనికి ఎరుక కనుక, ఎందుకంటే ఇచ్చినవాడు దేవుడు అని అతనికి అర్థమైంది కనుక, దాని మీద అతడు విశ్వాసం ఉంచి ఉన్నాడు కనుక, అతడు ఆ ఇస్మాయిలీలు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అలాగే వెళ్ళిపోయాడు. ఐగుప్తులోనికి అమ్మివేయబడినప్పుడు అలాగే అమ్మివేయబడ్డాడు. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ నమ్మకంగా ఉన్నాడు. అక్కడ కూడా కళలు నెరవేర్పుకు ఎదురు చూశాడు. ఆ తర్వాత ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు, దానికి ముందు జైల్లోకి వెళ్ళాడు, ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఆ పరిస్థితులన్నిటిలో కూడా అతనికి ఉన్న ప్రత్యక్షత ఏమిటంటే అతని పన నిలబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు మనకిచ్చిన వాగ్దానము గాని కల గాని మనము గురి పెట్టి చూడాలి. దాని వైపే మనము పరుగులు పెట్టాలి. దాని కొరకే మనం ఎదురు చూడాలి. దాని కొరకే మనం విశ్వసించాలి, నిరీక్షించాలి. అది మన జీవితంలో ప్రత్యక్షపరచబడేదాకా మనం కనిపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కళ భావం ప్రకారం యోసేపు అధికారి అయిన తర్వాత భూమి మీదకి వచ్చిన కరువులో భాగముగానే ఐగుప్తులో ధాన్యం ఉన్నది అని యాకోబు విన్నాడు. యాకోబు చెబితే ఆ యాకోబు యొక్క కుమారులు 11 మంది కూడా బయలుదేరి ఈ ఐగుప్తుకు ప్రయాణమై వచ్చి ధాన్యమును తీసుకుని వెళ్ళాలి, వారి ప్రాణాలు బ్రతికించుకోవాలి, చనిపోకూడదు అనే ఆలోచనతో అక్కడికి వచ్చారు. అక్కడికి వచ్చినప్పుడు అక్కడ అధికారి ఎవరు? రాజు ఎవరు అంటే ఫరో తర్వాత ఇతనే కదా రాజు, ఇతనే కదా అధికారి. ఆ ధాన్యం గురించిన విషయాలన్నీ నువ్వు చూసుకోవాలి బాబు, నువ్వు చూసుకోవాలి అన్నట్లుగా యోసేపుకి అప్పగించింది ఎవరు? ఫరోయే కదా. ఫరో ఇతనికి అప్పగించేశాడు కదా. అయితే ఇప్పుడు అతని దగ్గరకు వచ్చి వాళ్ళు చేతులు కట్టుకుని, అయ్యా అయ్యా మాకు ధాన్యం కావాలయ్యా, అయ్యా మాకు ధాన్యం కావాలయ్యా అని బ్రతిమలాడుతున్నారు. ఇంకో ఇంత డబ్బులు అవుతాయి, ఇంకో తీసుకొచ్చామయ్యా, ఇంకో ఇంత కానుక తెచ్చామయ్యా, ఇంత డబ్బులు తెచ్చామయ్యా, ఇంత రోకలు తెచ్చామయ్యా, తీసుకో అయ్యా అని వాళ్ళు చెబుతున్నారంటే దాని అర్థం ఏమిటంటే యోసేపు పన దగ్గర వాళ్ళ పనులు సాగిలపడ్డాయి. యోసేపు పన దగ్గర వాళ్ళ పనులు సాగిలపడ్డాయి. యోసేపు ఎదురుగా ఆ 11 మంది నక్షత్రములుగా పోల్చబడిన వారు సాగిలపడ్డారు. మరి సూర్యచంద్రులు ఎప్పుడు సాగిలపడ్డారంటే ఆ తర్వాత యాకోబు వాళ్ళు కూడా వస్తారు తర్వాత, అది వేరే విషయం. కానీ ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే యోసేపును దేవుడే తీసుకుని వచ్చాడు ఐగుప్తుకి. యోసేపుని ఎవరు తీసుకుని వచ్చారు? అన్నలు తీసుకురాలా. ఎవరు పంపించారు? అన్నలు పంపించినట్టుగా కనపడింది. ఎవరు అమ్మివేశారు? అన్నలు అమ్మేశారు కాబట్టి ఐగుప్తుకు వచ్చినట్టు కనపడింది. కానీ అక్కడ జరిగిన విషయం ఏమిటంటే దేవుడే యోసేపుని పంపించాడు. ఎందుకంటే కలలు నెరవేర్చబడాలి. కలలు నెరవేర్చబడాలి అంటే నీవు ఉన్న చోట ఉంటే జరగవు. నీవు కొన్నిసార్లు దేవుడి చిత్తము చెప్పున, దేవుడి ప్రణాళిక చెప్పున, దేవుడిచ్చిన వాగ్దానములు, దేవుడిచ్చిన కలలు నెరవేర్పు కొరకు వేరొక చోటకు వెళ్లాల్సి వస్తుంది. అబ్రహాము సారా మెసొపొటేమియాలో ఉంటే సరిపోదు, వారు కనానుకు రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈ యోసేపు అక్కడెక్కడ ఉంటే సరిపోదు, కళ జరగాలి అంటే అక్కడికి రావాలి. అక్కడికి ఎలా వస్తాడు? చెబితే రాడేమో, చెబితే పట్టించుకోడేమో, ఎందుకంటే యవ్వనస్తుడు కదా, టీనేజర్ కదా, అంత లెక్క చేయడేమో ఒకవేళ. కానీ దేవుడు అన్ని విధాలుగా అందరినీ ఒకేలాగా నడిపించడు. మత్తయి సువార్త యోసేపుతో దూత ద్వారా మాట్లాడాడు, కానీ ఆదికాండం యోసేపుతో దూత ద్వారా మాట్లాడలేదు. అతని యొక్క అన్నల ద్వారా పనులు జరిగింపజేసి నడిపించాడు యోసేపుని. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఇక్కడ అంటున్నాడు, ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. ప్రాణ రక్షణ కొరకు చాలా విషయాలు ఉన్న, సమయం లేదు, కొన్ని మాటలు చెప్పి నేను ముగించేస్తాను. ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఒరే బాబు, మీరు ఇప్పుడు ఐగుప్తుకు వచ్చారు కదా, మీరు ఇక్కడికి వస్తారని దేవుడు తెలుసు. మీకంటే ముందు నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మీ ప్రాణాలు రక్షించబడాలి అంటే నేను ధాన్యం ఇవ్వాలి. నేను ధాన్యం మీకు ఇవ్వాలి అంటే నా దగ్గర ధాన్యం ఉండాలి.
ఆ ధాన్యం నా దగ్గర ఉండాలంటే నా జీవితంలో జరగాల్సినవి జరగాలి. అవి జరిగిన తర్వాత ధాన్యం నా చేతికి వస్తుంది, నేను మీకు అధికారిగా ఉంటాను, మీకు ఇస్తాను, అవి మీరు తీసుకుంటారు, మీ ప్రాణాలు రక్షింపబడతాయి, యాకోబు ప్రాణం బ్రతికించబడుతుంది. మీరు బ్రతకపోతే ఇశ్రాయేలీయులు బ్రతకరు. మీరు బ్రతికితేనే ఇశ్రాయేలీయులు బ్రతుకుతారు. ఎందుకంటే 12 గోత్రాలు వాళ్ళే కదా, మరి వాళ్ళే కదా. రూబేనులో నుంచి రూబేనీలు వచ్చారు, గాదులోంచి గాదీలు వచ్చారు, అలాగే ఇంకా యోధాలో నుంచి యోధా సంబంధులు వచ్చారు. అలా 12 గోత్రాలు వాళ్ళే కదా. ఆ 12 గోత్రాలు మరి వాళ్ళు బ్రతకాలి కదా, వాళ్ళు పెద్దలు కదా, వాళ్ళు బ్రతకాలి. వాళ్ళ ప్రాణాలు బ్రతకకపోతే జాగ్రత్తగా వినండి, ఇశ్రాయేలీయులు బ్రతకరు. ఇశ్రాయేలీయులు వాళ్ళలో నుంచి రావాలంటే వాళ్ళు బ్రతకాలి. తండ్రులు బ్రతికితేనే కదా తండ్రుల్లో నుంచి పిల్లలు వస్తారు. తండ్రులే చచ్చిపోతే, ఆ కరువులో తండ్రులే చచ్చిపోతే పిల్లలు ఎక్కడి నుంచి వస్తారు? ఇప్పుడు తండ్రులే చచ్చిపోతే పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావటానికి మార్గము లేదు. యేసుక్రీస్తు ఇశ్రాయేలీయుల్లోంచే పుట్టాలి, వస్తాడు అని చెప్పి ప్రవచనాలు నెరవేర్చబడాలి అంటే ఇశ్రాయేలీయులు బ్రతుకుండాలి. ఇశ్రాయేలీయులు బ్రతుకుండాలి అంటే ఆ 12 మంది గోత్రకర్తలు బ్రతుకుండాలి, ఆ గోత్రాల పెద్దలు బ్రతుకుండాలి. మీకు అర్థమవుతుందా? వాళ్ళు బ్రతుకుండాలి అంటే యోసేపు ఐగుప్తుకు రావాలి. యోసేపు ఐగుప్తుకి రావాలి అంటే వాళ్ళు గెంటి వేయాలి. వాళ్ళు గెంటి వేయకపోతే యోసేపు ఐగుప్తుకు రాడు. అందుకే అన్నలతో ఏమన్నాడంటే, యాకోబు ఇంకా బతికే ఉన్నాడా నా తండ్రి? తండ్రి అంటే ప్రేమ, పిచ్చి ప్రేమ, వల్లమాలిన ప్రేమ. కొన్నిసార్లు ప్రేమ ఏం చేస్తుందంటే దేవుని ప్రణాళికలు జరగనివ్వదు. దేవుని ప్రణాళికలు జరగాలంటే కొన్నిసార్లు ప్రేమను చంపేయాలి, ప్రేమ పీక నొక్కేయాలి. లేకపోతే ప్రేమ దర్శనాన్ని దోచేస్తుంది. ప్రేమ దర్శనాన్ని దోచేస్తే దేవుడి దర్శనం మన జీవితంలో జరగని పరిస్థితులు ఏర్పడతాయి. మీకు అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు 2 కళలు ఇచ్చాడు. ఆ కళల్లో యోసేపును అధికారిగా పెట్టాడు. ఓకే, మంచిది, అధికారిగా చేశాడు దేవుడు. ముగిస్తాను, శ్రద్ధగా వినండి, ఇక్కడ సబ్జెక్ట్ పట్టుకోండి. అధికారిగా యోసేపు అవటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు. ఆ దినములలో భూమి మీద ఉన్న ప్రజలందరూ ఐగుప్తుకు వెళ్ళారు ధాన్యము తెచ్చుకోవడానికి, వాళ్ళు కూడా బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మిగిలిన జాతుల వాళ్ళు బ్రతకాలి. అది దేవుని ఉద్దేశం. అది ఆదాముకు దేవుడు ఎప్పుడో చెప్పాడు, బాబు మీరు భూమిని నిండించండి అన్నాడు. ఈ భూమిని ప్రజలతో నింపండి అని ఆదాముకి అప్పకి ఎప్పుడో ఆశీర్వదిస్తూ వాగ్దాన పూర్వకమైన మాట ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ భూమి మీద ఉన్న ప్రజలు ఉండాలి, ఈ భూమి మీద ఉన్న ప్రజలు బ్రతకాలి, ఈ భూమి మీద ఉన్న ప్రజలు ప్రాణములతో రక్షింపబడిన వారిగా ఉండాలి. అది దేవుడి చిత్తము, దేవుని నిర్ణయము. అది జరగాలంటే యోసేపు ఐగుప్తుకి రావాలి. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి బిడ్డలారా, యోసేపు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఆ ఇజ్రాయెల్ ప్రజలు వచ్చారు. ప్రధానులు ఎవరు? ఆ రూబేను వాళ్ళ అన్నలు, అతని యొక్క అన్నలు, సహోదరులు. ఆ తర్వాత ఇజ్రాయెల్ ప్రజలు కొద్దిమంది వస్తారు, 70 నుంచి 72 మంది వస్తారు ఐగుప్తుకి. అదే సమయంలోనే యోసేపు చుట్టుపక్కల దేశముల నుంచి వచ్చిన వారికి కూడా ధాన్యము అమ్ముతాడు. జాగ్రత్తగా వినండి, బైబిలు ఎంత అద్భుతమైన గ్రంథమో చెబుతూ ఉన్నాను. ఐగుప్తులో ధాన్యం ఉన్నదని, అప్పుడు ఐగుప్తుకు ప్రజలు వెళ్ళారని, ఇదంతా చారిత్రకంగా సత్యాలు. బైబిల్లో రాయబడిన సత్యాలు మాత్రమే కాదు, చారిత్రక సత్యాలు. ఇంకా చెప్పాలంటే యోసేపు ఎటువంటి అద్భుతమైన తెలివితేటలు వాడి 7 సంవత్సరాల పంటను అతడు దాచి, తర్వాత 7 సంవత్సరాలు వచ్చిన కరువు, ఆ సమయంలో అతను బ్రతకడమే కాదు, అతని కుటుంబం బ్రతకడమే కాదు, ఐగుప్తు ప్రజలు బ్రతకడమే కాదు, ఐగుప్తు రాజ్యంలో ప్రజలు బ్రతకడమే కాదు, చుట్టుపక్కల దేశాలు బ్రతకడానికి అతడు ఎంత మేధస్సు, ఎంత జ్ఞానం వాడాడో దాని అంతటినీ కూడా ఎంబీఏ బుక్స్ లో దేవుడు వ్రాయించి పెట్టాడు. ఎంబీఏ అదొక చదువది. డిగ్రీ అయిన తర్వాత ఎంబీఏ, ఎంసీఏ చదువుతారు. ఎంబీఏలో యోసేపు గురించి ఉంటది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అది బిజినెస్. ఎంబీఏ అంటే బిజినెస్ కి సంబంధించింది, మార్కెటింగ్ బిజినెస్.
అప్లికేషన్ అనుకుంటే దాని పేరు నాకు గుర్తులేదు. బిజినెస్ కి సంబంధించింది, మార్కెటింగ్ కి సంబంధించింది. ఆనాడు యోసేపు చేసింది బిజినెస్సే. ధాన్యాన్ని అమ్మాడు. అమ్మిన తర్వాత వాళ్ళ దగ్గర రుసుము వసూలు చేశాడు, రోకలు వసూలు చేశాడు. ఇది బైబిల్లో ఉండటం మాత్రమే కాదు, ఈ భూమి మీద మన చుట్టుపక్కల చదువుతున్న బిడ్డల పుస్తకాల్లో ఉన్నాయి. అందుకే నేను చెబుతూ ఉన్నాను బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు సజీవుడైన దేవుడు. యోసేపు ధాన్యం అమ్మితే యేసుక్రీస్తు సజీవుడైన దేవుడు ఎందుకు అవుతాడండి? అంటే యోసేపు ధాన్యం అమ్మబట్టే వాళ్ళు బ్రతికారు కాబట్టి వాళ్ళలో నుంచి యేసుప్రభు వచ్చాడు. యేసుప్రభు శిలువ మీద చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయనను గురించి ఇప్పుడు ప్రకటిస్తూ ఉన్నాం మేము. యేసుక్రీస్తు సజీవుడు. యేసుక్రీస్తు దగ్గరికి రండి. బైబిల్ సత్యము, బైబిల్ సత్య గ్రంథము, బైబిల్ వేద గ్రంథము, బైబిల్ మాట్లాడే గ్రంథం, బైబిల్ పరిశుద్ధ గ్రంథం, బైబిల్ జీవ గ్రంథం. బైబిల్ అద్భుతమైన గ్రంథము, మన జీవితాలను బాగు చేసే గ్రంథము. ఎందుకంటే దేవుని వాక్యములు, దేవుని మాటలు కలిగిన గ్రంథం ఇది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఒక మాట చెప్పనివ్వండి, నేను ఇంకా ప్రసంగం మొదలు పెట్టలేదు. ఇక్కడ చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడే యోసేపును తీసుకుని వచ్చాడు. ఈ ఒక్క మాట పట్టుకోండి, మీరు సరిపోతుంది, మీ జీవితానికి సరిపోతుంది ఏకంగా. కొన్నిసార్లు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చాయండి, ఆ పరిస్థితులు ఎందుకు వచ్చాయండి, అబ్బో వాళ్ళని తిడుతున్నారండి, అబ్బో వీళ్ళని కొడుతున్నారండి, అబ్బో వాళ్ళని ముద్దు పెట్టుకున్నట్టుగా ఉంటున్నారు కానీ ఏదేదో మాట్లాడుతున్నారండి, అబ్బో వాళ్ళని పట్టించుకోవట్లేదండి, అబ్బో వీళ్ళని పట్టించుకుంటున్నారండి. ఓకే, మంచిదే. ఈ పరిస్థితులన్నిటిలోకి దేవుడే నిన్ను తీసుకుని వచ్చాడు. ఒకవేళ నువ్వు యథార్థంగా దేవుణ్ణి వెతుకుతున్న వ్యక్తివైతే, దేవుని కొరకు జీవిస్తూ ఉన్న వ్యక్తివైతే, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను నడిపించుకుంటూ వెళుతున్నాడు ఆ పరిస్థితుల గుండా. ఎందుకంటే నీ ఎడల ఆయనకున్న ప్రణాళికలు నెరవేర్చడానికి. ఎవరు? దేవుడే నెరవేరుస్తాడు. నువ్వేం చేయాలి? ఆయన వైపు చూడాలి, అంతే. ఆయన వైపు చూడాలి. ఆయన నడిపిస్తున్నప్పుడు వెళ్ళిపోవాలి. ఎన్నో అగచాట్లు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు, సంతోషాలు, దుఃఖాలు, బాధలు, వేదనలు, హృదయ బాధ కలిగించే సందర్భాలు ఎదురైనా సరే, ఆనందము, సంతోషము కలిగిస్తున్న సందర్భాల్లోనైనా సరే, నువ్వు మారు మాట మాట్లాడకుండా ప్రభువులో ముందుకు కొనసాగిపోతూ ఉండగా ఒక రోజు వస్తుంది. ఆ రోజున నీ జీవితములో ఆయన చిత్తము చొప్పున, ఆయన ఇచ్చిన కలలు చొప్పున, ఆయన ఇచ్చిన వాగ్దానం చొప్పున, ఆయన నడిపింపు చొప్పున, ఆయన మాట చొప్పున ఆయన ఏం చేస్తాడంటే వాటిని నెరవేర్పులోనికి తీసుకుని వస్తాడు, వాటిని జరిగిస్తాడు, వాటిని చూపిస్తాడు. వాటిని నీకు మాత్రమే కాదు, నీ చుట్టుపక్కల ఉన్న ప్రజలకు గ్రహింపయ్యేలాగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకే అంటున్నాడు, అన్నలారా మీరు దుఃఖపడొద్దు. అప్పుడు అమ్మేశారు. తర్వాత వచ్చి యోసేపు పాదాలు పట్టుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. తర్వాత చివరి అధ్యాయం చదువుకోండి, 50వ అధ్యాయములో యాకోబు చచ్చిపోయిన తర్వాత వాళ్ళు కంగారు పడిపోతూ ఉంటారు, యోసేపు చంపేస్తాడేమోనని. అప్పుడు అంటాడు, నేను మిమ్మల్ని ఏమీ చేయనయ్యా బాబు, కంగారు పడకండి అని యోసేపు చెబుతాడు. యోసేపు భరోసా ఇస్తాడు వాళ్ళకి. సరే, ఇక్కడ మనం పట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మన ఎడల కలిగిన ఉద్దేశాలు జరిగించటానికి దేవుడు కొన్నిసార్లు మనల్ని ఆయన చిత్తములో నడిపిస్తున్నప్పుడు మనము కంగారు పడకుండా, మనము ఇబ్బంది పడకుండా, మనము బాధపడకుండా, మనము భయపడకుండా ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి. అది యోసేపు చేశాడు. యోసేపు జీవితం ఫలించింది. అందుకే యోసేపు ఫలించడి కొమ్మ అని 49వ అధ్యాయంలో యాకోబు చెబుతాడు. ఫలించడి కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించాయి అని చెబుతాడు. అంటే చుట్టుపక్కల దేశాలకు అతని కీర్తి వ్యాపించింది. చుట్టుపక్కల దేశాలు వాళ్ళు వచ్చి ధాన్యాన్ని కొనుక్కుని వెళ్ళారు. చివరిగా నేను చెప్పొచ్చే విషయం ఏంటంటే, మనము కూడా ఫలించాలి అంటే, మనము కూడా ఫలభరితమైన జీవితము, ఆత్మ సంబంధముగాను భౌతికంగాను మన జీవితంలో కనపరచబడాలి అంటే మనమేం చేయాలయ్యా అంటే, కుమ్మరి చేతిలో కుండ ఉన్నట్లుగా పరమ కుమ్మరి చేతిలో మనము ఉంటే సరిపోతుంది.
ఆ చేతుల్లో నుంచి బయటికి రాకూడదు, ఆ చేతుల్లో నుంచి దిగిపోకూడదు. ఆ చేతులు ఎటు మలిచినా సరే, ఆ చేతులు ఎటుగా ఆ యొక్క కొండను చెక్కుతున్నట్లుగా కుమ్మరి ఎలా పరమ కుమ్మరి మనల్ని చెక్కుతూ ఉన్నా సరే, మనం చాలా జాగ్రత్తగా ఆయన చేతుల్లోనే ఉంటే ఆ కుండను కుమ్మరి ఎలా అద్భుతముగా తయారు చేస్తాడో మనల్ని పరమ కుమ్మరి మనం ఆయన చేతిలో జిగటమన్నే కదా. ఇర్మియా ప్రకారం, యోబు గ్రంథం ప్రకారం మనము ఆయన చేతిలో ఉన్నాం, పరమ కుమ్మరి చేతిలో. మనం ఆయన వైపు చూస్తున్నప్పుడు, ఆయన కొరకు ఎదురు చూస్తున్నప్పుడు, ఆయన మనల్ని చెక్కుతూ 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 ఒక ఫలభరితమైన అద్భుతమైన విధముగా మనల్ని ఆయన మలుస్తాడు, మారుస్తాడు, మనల్ని ఈ లోకానికి పరిచయము చేస్తాడు. దేవుడు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కన్నులు మూసుకోండి.